అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరం. ఏప్రిల్ 21 తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం 2:22 తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు 12 రాశుల్లోకెల్లా కూడా అత్యంత ఓర్పు, సహనం, తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క మేషరాశి వారికి మంచి లక్షణాలు ఉంటాయి. అలానే ఓర్పు, సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్నిసార్లు వీరికి ఒకేసారి నోరు, ముక్కు, కళ్ళు ఒకేసారి పనిచేస్తాయి. అంతటి తెలివితేటలు కలిగి ఉంటారు. కానీ వీరికి క్షణాక ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎంత ఓర్పుగా ఉంటుందో అంతటి రెట్టింపు కోపం అనేది ఉంటుంది. ఎందుకంటారా? ఎందుకంటే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి కుజుడు కనుక వీరికి కొద్దిగా కోపం ఎక్కువగానే ఉంటుంది. కోపం అనేది కొన్నిసార్లు వీరికి చాలా ఎక్కువగా రావడం వలన ఆలోచించకుండా అదే కోపంలో, ఆవేశంలో ఉండే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఈ రాశివారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరి జీవితంలో ఎదగాలి అన్న, ఎదుగుదల అనేది ఉండాలి అన్న ఖచ్చితంగా వీరికి కొన్ని నియమాలు తప్పకుండా అవసరమని చెప్పుకోవచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గుడ్డిగా నమ్మడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలివితో కాదు, అతి తెలివితో కూడా వీరు జీవించవలసిన అవకాశం అయితే ఉంది. అయితే ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. వాటన్నిటినీ కూడా ధైర్యంగా మీరు ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ధైర్యంగా మీరు మీ యొక్క పనులను, మీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానితో పాటు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీకు నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి ఆదాయం లభిస్తుందని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక భూములపైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అప్పు ఇవ్వటం కన్నా, ఈ రోజులో అప్పు ఇస్తే తిరిగి వస్తుందో లేదో తెలియట్లేదు కనుక అప్పు ఇవ్వటం కన్నా భూములపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది భూములపైన చేయండి. అలానే భూములు అనేటివి ఎప్పటికైనా రేటు ఎక్కువగానే వస్తుంటాయి. తద్వారా మీరు ధనవంతులుగా మారిపోతారు. కనుక ఈ ఇన్వెస్ట్ చేయాలని అంటే ప్లాన్ ఉంటే కనుక భూములపైన ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్థలాలు కొనండి. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారవేత్తలు కూడా అత్యంత లాభదాయకంగా అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పై అధికారుల చేత ప్రశంసలు కూడా లభిస్తాయి. వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొలీగ్స్తో కలిసికట్టుగా పనిచేసుకుంటారు. కలిసికట్టుగా పని చేసుకుంటారు. ఆవేశపడకుండా చాలా ఆలోచనతో ఆచితూచి అడుగులు వేసి కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలాగే కాకుండా వీరికి కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ యొక్క తెలివితేటలు, మీ యొక్క సమయస్ఫూర్తితో వాటిని ఉపయోగించుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. వినూత్న ప్రయత్నాలైతే అద్భుతంగా కలిసి వస్తాయి. మీరు చేస్తున్నటువంటి వినూత్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి 100% కూడా కలిసి వస్తాయి. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఇదివరకు ఎవరైనా కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. అయితే వీరికి శుభవార్త ఎక్కువగా వస్తాయి. తెలివితో సమయస్ఫూర్తితో వాటిని ఉపయోగించుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. వినూత్న ప్రయత్నాలు అంటే అద్భుతంగా కలిసి వస్తాయి. మీరు చేస్తున్నటువంటి వినూత్న ప్రయత్నాలు ఏవైతే అద్భుతంగా కలిసి వస్తాయి. మీరు చేస్తున్నటువంటి వినూత్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి 100% కూడా కలిసి వస్తాయి. కుటుంబ పరంగా ఎదుర్కొన్న సమస్యలు, ఇదివరకు ఏవైనా సరే కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి. అయితే వీరికి శుభవార్తలు ఎక్కువగా వస్తాయి. తెలివితో మీ యొక్క పనులు పూర్తి చేసుకోండి. తెలివితో మీరు ఖచ్చితంగా తెలివి అనేది ఉండాలి. సమాజంలో కొంతమంది శత్రువులు మిమ్మల్ని చెడు చేయాలని, మీకు చెడు చేయాలి అంటే మీరు సమాజానికి చెడుగా ఉండాలని, అంటే సమాజంలో మీరు చెడుగా కనిపించాలి అని మీ గురించి చెడుని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక కొత్త స్నేహితులను అసలు నమ్మకూడదు. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలకు కాస్త దూరంగా ఉండడమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. అంటే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే కొత్తగా ఇక ఈ రాశిలో జన్మించలేనటువంటి వ్యక్తులకి అవకాశాలు అయితే కొత్త ప్రయత్నాలు ఉంటాయి, కొత్త స్నేహితులు అన్నమాట. కానీ వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే కొత్తగా చేయాలి, సరికొత్త రీతిలో చేయాలి, దానికి తగినట్టుగా కష్టపడండి. తగినట్టుగా అంటే మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తున్నట్లయితే దానికి తగినట్టుగా ప్రయత్నం చేయండి. కొత్తగా ప్రయత్నాలు చేయండి, ఎప్పుడు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇక వీరికి ఇలాంటి ఫోన్ కాల్ వస్తుంది. ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం 2:22 తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందో కూడా తెలుసుకుందాం. ఆ ఫోన్ కాల్లో వినగానే మీరు చాలా సంతోషపడతారు. అంటే ఫోన్ కాల్లో వార్తను వినగానే చాలా సంతోషపడతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఒక శుభవార్తను అయితే విని తీరుతారు. ఆ శుభవార్తను వినగానే చాలా సంతోషపడతారు. అలాగే ఎప్పటి నుండో మిమ్మల్ని మీకు ఇష్టమైనటువంటి దూరం పెట్టడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు. అలానే ఆ వ్యక్తి మళ్ళీ మీకు ఎలా చేరువవుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు. అప్పుడు ఇలా అనుకుంటున్నటువంటి మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా ఆమె తనంతట తానే వీరికి కాల్ చేస్తుంది. ఆ విషయంలో మాత్రం చాలా సంతోషిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి మాత్రం అద్భుతమైనటువంటి గోచారం ఉంది. ఇక తద్వారా వీరు ఏదైనా నూతనంగా ప్రయత్నించినా కూడా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలైన, దాంపత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలైన, పిల్లలతో మీకున్నటువంటి చిన్న చిన్న చిక్కులు సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. ఇష్ట దైవారాధన ఖచ్చితంగా మేలు చేస్తుంది. మీరు ఏ దైవాన్ని అయితే ఇష్టపడుతూ ఉంటారో, ఏ దైవాన్ని అయితే నమ్ముతూ ఉంటారో ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం అయితే మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు దైవానుగ్రహంతో దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అయితే విపరీతంగా కలిసి వస్తుంది. అలానే మీ కుటుంబంలో కూడా మీకు అనుకున్నటువంటి విధానంగా మీకు సపోర్ట్గా ఉంటారు మీ కుటుంబ సభ్యులు. అంతేకాకుండా మీ భార్య కూడా, అంటే మీ భార్యతో అంటే మీ యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి ఇక మీరు ఖచ్చితంగా కూడా దంపతులు ఒక దేవాలయాన్ని సందర్శిస్తారని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఈ సమయంలో కానీ కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా ఫలితం మాత్రం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీకున్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా, ఈ యొక్క అద్భుతమైనటువంటి గోచార ఫలితం నడుస్తుంది. ఫోన్ కాల్లో ఖచ్చితంగా శుభవార్తనైతే వింటారు. అది ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, మంచి ఉత్తీర్ణత పొందాలని కావచ్చు, లేదంటే శుభకార్యాలకు ఇన్విటేషన్ రావచ్చు, మ్యాచ్ ఫిక్స్ అవ్వడం కావచ్చు. ఏదో ఒక శుభవార్తను మాత్రం మేషరాశి వారు ఫోన్లో వింటారని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పేసి ఎవరైనా ఆన్లైన్లో పెట్టుబడులు అని చెప్పి మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడిగినా
లేదా ఆన్లైన్లో వ్యవహారాల్లో మీరు తలదూర్చిన ఇల్లీగల్ వంటి వాటిల్లో తలదూర్చినా కొద్దిగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కనుక అలాంటి వాటి జోలికి పొరపాటున కూడా వెళ్ళకూడదు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. కాబట్టి మేషరాశి వారికి మొత్తం మీద ఈ విధంగా ఉంటుంది. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. ఇంకా కుటుంబ పరంగా వీరు ఎదుర్కొంటున్న సమస్యలైనా సరే, దాంపత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.